ఉంటుంది. సంఘం కూడా క్రీస్తులో ఉంటేనే, ఏ సంఘ బిడ్డ అయినా సరే క్రీస్తులో ఉంటేనే ఆ సంఘ బిడ్డకి జీవం ఉంటుంది. కానీ సంఘాన్ని దాటి బయటికి వెళ్ళిపోతే జీవం ఉండదండి. అందరికి ఒక బాధ్యత ఇచ్చారండి. ఇప్పుడు కన్ను ఉంది, ఈ కన్ను బాధ్యత కన్ను చేస్తుంది. కానీ నేను ఆ పని చేయటం మానేస్తానంటే ఉన్న శరీరానికి ఇబ్బందే కాదండి. ఇబ్బందేనయ్యా. ఇది ఇది ఈ నోరు ఉంది, ఈ నోరు పని చేయటం మానేస్తే ఆహారం తినడం కానీ మాట్లాడటం కానీ మానేస్తే అదే ఇష్టానుసారిగా మాట్లాడితే ఆ విధంగా శరీరం మనగలుగుతుందా?